నాకేంటి బాప్తీసం పొందడానికి ఆటంకం, నేను మానవరస పొందుతున్నాను, నాకు అదిగో నీళ్ళు ఉన్నాయి, నాకు బాప్తీసం ఇవ్వండి అని చెప్పి వెళ్ళి వెంటనే బాప్తీసం పొందాడు, మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు. ఇంత గొప్ప వ్యక్తి తన జీవితాన్ని ప్రభుకి అంకితం చేసుకోగలిగాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రియమైన ప్రజలారా, ఎన్ని ప్రసంగాలు మనం వింటున్నాం, ఎన్ని వాక్యాలు మనం వింటున్నాం, ఎన్ని రకాలుగా అనేక మంది దైవ సేవకుల ద్వారా విలువైనటువంటి మాటలు మనకు బోధించబడుతున్నాయి. బోధించే మాకు కానీ, వింటున్న మీకు నాకు కానీ కనువిప్పు కలుగుచ్చు ఉన్నదా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ జరిపించి ప్రతి వాక్యాన్ని కూడా గ్రహించేటువంటి జ్ఞానం నీకు ఇస్తే గనక ప్రభువుని అర్థం చేసుకోగలుగుతా, ప్రభుతో ఐక్యపరచబడగలుగుతా. ప్రభు యొక్క ప్రేమని నీవు కనులారా గ్రహిస్తే బ్రతికితే ప్రభు కోసం బ్రతకాలి, చస్తే ప్రభు కోసం చావాలి అనేటువంటి భావన నీకు నాకు కూడా కలుగుతుంది.